హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అన్నది ఏ విధంగా నా స్టైల్లో తయారు చేస్తానన్నది చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అలాగే ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ఈ విధంగా వేసుకొని తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. చూడండి, నేను ఆయిల్ అన్నది వేసుకున్నాను. కూరకు తగినట్టుగా ఆయిల్ వేసుకొని చక్కగా ఒకసారి గరిటతో కలిపేసుకోవాలండి. తర్వాత కూరకు తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత కూరలోంచి వాటర్ అన్నది ఈ విధంగా వస్తుందండి. ఈ వాటర్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అదే వాటర్లో ఉడకనివ్వాలి చికెన్ని. ఉడికిన తర్వాత ఈ క్వాంటిటీలో వాటర్ ఉన్నప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం కారం యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ వాటర్లోనే కారం చికెన్కి బాగా పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కూర మొత్తం కూడా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి, కారం పట్టే విధంగా. ఇప్పటి నుంచి మనం ఈ కళాయి మీద మూత అన్నది పెట్టకుండానే చికెన్ ఫ్రై చేసుకుందామండి, సరేనా? ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా అలాగే పచ్చివాసన పోయే వరకు చికెన్కి కలుపుకొని ఫ్రై అవనివ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పొడి మసాలా అన్నది యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు వరకు మనం కొత్తిమీర అన్నది వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని ఈ పొడి మసాలా కొత్తిమీర కూడా బాగా కలిసే విధంగా గరిటతో కలిపి ఫ్రై చేసుకుందామండి. ఇంకా మనకి చికెన్ అన్నది కొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంది. మీకు చికెన్లో గ్రేవీ కనిపిస్తుంది కదండి, ఆ గ్రేవీ మొత్తం కూడా ఇంకిపోవాలండి, ముక్కకు పట్టేసేయాలి. అలా అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. ఇలా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ గరిటతో కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై మనకి ఈ విధంగా చూడండి ఇట్లా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందన్నది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించిన విధానం చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.